హాయ్ ఫ్రెండ్స్, సీనియర్ నటి రాశికి కోపమొచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో పోస్టు చేసిన ఆమె మండిపడ్డారు. అనసూయ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. శివాజీ, అనసూయ వివాదం అందరికీ తెలిసిందే. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్లో రియాక్టవుతూ రాశి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో అనసూయ చేసిన కామెంట్లకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు రాశి. గతంలో జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్లో అనసూయ వ్యాఖ్యలపై ఇప్పుడు రాశి ఫైర్ అయ్యారు. ఆ ఎపిసోడ్లో అనసూయ, రాశి గారి ఫలాలు అనడంతో పాటు నవ్వేస్తుంది. అప్పుడు జడ్జీగా ఉన్న రోజా కూడా నవ్వుతుంది. ఈ కామెంట్ పై రాశి లేటెస్ట్ గా సీరియస్ అయ్యారు. శివాజీ ఇష్యూపై మాట్లాడుతూ రాశి గారి ఫలాలు అని ఓ మహిళ ఎలా అంటుందని విరుచుకుపడ్డారు. శివాజీ మాట్లాడింది 100% తప్పు అని అనను. కానీ కొన్ని మాటలు సరికాదు. ఆయనే 2-3 పదాలు తప్పుగా మాట్లాడానని సారీ కూడా చెప్పారు. ఇప్పుడు దీని గురించి కాదు కానీ అనవసరంగా నా గురించి మాట్లాడిన దాని గురించి చెప్తా. 4 ఏళ్ల క్రితం మా హస్బెండ్ ఓ క్లిప్పింగ్ చూపించారు. మీకు తెలిసే ఉంటుంది అని రాశి చెప్పారు. అక్కడి నుంచి నాకు ఓ కాల్ వచ్చింది. ప్రేయసి రావే మూవీ సీక్వెల్ స్కిట్ చేస్తామనుకుంటున్నాం, వస్తారా అని అడిగారు. నాకు ప్రేయసి రావే ఎంతో స్పెషల్. అందుకే కామిక్ గా తీస్తారేమో నేను చేయనని చెప్పా. అక్కడితో ఎండ్ అయిపోయింది. తర్వాత అదే ఛానెల్లో ఓ స్కిట్ చేశారు. అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. రాశి ఫలాలు అనే పదం వాడారు. దానికి ఆ షో యాంకర్ అనసూయ అదే రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా అని అడిగింది. ఓ మహిళ అయి ఉండి అలా ఎలా అడుగుతుంది? నేను అది సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఆవిడ బాగా మాట్లాడుతున్నారు అని రాశి సీరియస్ అయ్యారు. రాశి ఫలాలు అంటే ఫైన్. కానీ రాశి గారి ఫలాలు అంటే అందులో నేను ఉన్నా. జడ్జెస్ లో ఓ ఆవిడ ఉన్నారు లేడీ. హహహ అని నవ్వారు. ఆ ప్లేస్ లో నేను ఉంటే ఆపేసేదాన్ని. బాడీ షేమింగ్ చేయడానికి తల్లిదండ్రులకే హక్కు లేదు. అనవసరమైన టాపిక్లు ఎందుకు? ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడి సోషల్ మీడియాను బ్యాడ్ చేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉందని ట్రోల్ ఎందుకు చేస్తున్నారు? ఇది లీగల్ ఇష్యూ చేద్దామనుకున్నా. కాని అమ్మ వద్దని ఆగిపోయా అని రాశి పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.